ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అధికారులు సైతం వారు చెప్పిన విధంగా మారి చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. యాకన్నగూడెం ఇసుక ర్యాంప్ వేబిల్ కలిగినటువంటి లారీ ఇప్పగూడెం ఇసుక ర్యాంప్ లో లోడింగ్ చేసుకుని దర్జాగా పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. రాత్రి సమయంలో లోడింగ్ అయిన లారీని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టుకున్నారు. ఏజెన్సీలో చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లారీలు వెళ్ళి అని ఊర్లో లారీలు బయటికి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు. చెప్తే అట్లెందుకు ఎత్తుతారు, ఇది ఆల్రెడీ మన ర్యాంప్ ఇందిరమ్మ పిల్లల కోసం ప్రపోజ్ చేశారు గవర్నమెంట్, ఎత్తారో అందుకే ఎత్తట లోడింగ్ లేదని అందరూ జనాలతో చెప్పండి. ఈ గుందిరమణ అనే వ్యక్తి బయటకు వచ్చాక అలా పోతున్నారు, ఇటు నుంచి వెళ్తున్నాడు 20 రాజు ఇంటికి వెళ్తాడు పోతున్నాడు. ఆయన ఒక్కడే అడిగి ఆపే ధైర్యం లేక ఒక ఊళ్ళోకి వచ్చి చెప్పాడు, నేను సెంటర్లో ఉంటే చెప్తే ఇలాగ చూద్దామని వచ్చి వస్తాడికి లాగించుకుని వచ్చాడు. అంటే వర్షం పడదని వచ్చాక అక్కడ నువ్వు ఏది లేదు అని లేకపోతే అది ఎంకనగూడ 20 రాళ్ళ మధ్యలో దొరికిపోవాలి. తీరెమ్మడి పడితే ఇక్కడికి వచ్చి దొరికింది. గత ఆ రోజు 6 లారీలు వదిలిపెడితే మా తప్పు అయింది. సరే దొరకకపోతాడా అని కాపేసి కూర్చుంటే యాడికి దొరికింది. ఇది మేము పట్టుకోకపోతే ఇంకా 4-5 లారీలు వచ్చినాయి. అది పరిస్థితి. మీరు కొద్దిగా దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ నా ఆదివాసులకి